మణిద్వీప వర్ణన. బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగాన సర్వలోకం ఉంది. అదే మణిద్వీపం, మహాదేవి నివాసం. సర్వలోకాల కన్నా సర్వవిధాలా అధికం కాబట్టి దీన్ని సర్వలోకం అన్నారు. పరాంబికయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్ఛానుసారము మనస్సుతో కల్పించుకుంది. అన్ని లోకాల కన్నా ముందు తన కోసం తన నివాసార్థం నిర్మించుకున్న లోకం ఇది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకం కన్నా అత్యధికం. దీనికన్నా సుందరమైనది ముల్లోకాలలో ఎక్కడా లేదు. ఇది ముజ్జగానికి గొడుగు వంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మసులుకుంటూ ఉంటాయి. ఇది భవసంతాపనాశకం. ఈ మణిద్వీపానికి చుట్టూ సుధాసముద్రం ఉంది. అది బహుయోజన విస్తీర్ణం, అత్యంత గంభీరం. గాలి తాకిడికి ఎగసిపడే తరంగాలు, రత్నాలు దొరికే ఇసుక తిన్నెలు, శంఖాలకు మత్స్యజాతులకు లెక్కలేదు. సంఘర్షించుకుంటున్న తరంగాల నుంచి గాలిలో తేలివస్తున్న నీటి తుంపురలతో మణిద్వీపమంతా ఎప్పుడూ సుఖశీతలంగా ఉంటుంది. రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటూ ఇటూ ప్రయాణం చేస్తున్న నావలు కనువిందు చేస్తాయి. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది, రత్నద్రుమం. దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది ఒక మహాప్రాకారం. అది అయోధాతు నిర్మితం. ఇనుముతో, ధాతు శిలలతో దృఢంగా నిర్మించిన ప్రాకారం. దాని ఎత్తు 7 యోజనాలు. నానావిధ శస్త్రప్రహారణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైన రక్షక భటులు ఆ ప్రాకారం మీద అంతటా కావలి తిరుగుతూ ఉంటారు. విధి నిర్వహణలో ఆనందిస్తూ ఉంటారు. ఆ మహాప్రాకారానికి 4 దిక్కులా 4 ద్వారాలున్నాయి. 100 మంది ద్వారపాలకులుంటారు. ఒక్కొక్కరి అధీనంలో అనేక గణాలుంటాయి. అందరూ దేవీ భక్తులే. దేవీ దర్శనం కోసం దేవతలు వస్తూ ఉంటారు. వారి వెంట వచ్చే గణాలు, వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనబడతాయి. శతాధిక విమానాలు, వాటి ఘంటాఘోషలు, అసంఖ్యాక హయహేషలు, ఖురాఘాతాలు, దిక్కుల చెవులు చిల్లులు పడుతూ ఉంటాయి. గణాల కిలకిలారావాలు, వేత్రహస్తుల తాడనాలు, దేవీ సేవక దేవసేవక బృందాలతో క్రిక్కిరిసిపోయిన ఆ ప్రాంతాల్లో ఎవరి మాట ఎవరికీ వినిపించదు. అంతటా హోరెత్తే కోలాహలమే, నానా ధ్వని సమాకులమే. ప్రాకారద్వారం దాటి లోపలికి వెళితే అడుగడుగున సరస్సులు, స్వాదుజల పూర్ణాలు, వివిధ రత్నద్రుమ వాటికలు. వాటిని గడిచాక కాంస్య నిర్మిత ప్రాకారం ఎదురవుతుంది. తేజస్సులో దీని శీర్షం 100 గుణాధికం. దీనిమీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఈ రెంటి నడుమ ఉన్న వృక్ష జాతులకు లెక్కలేదు. సృష్టిలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉన్నాయి. నిరంతరము చిగురులు తొడుగుతూ ఉంటాయి, పుష్పిస్తూ ఉంటాయి, ఫలిస్తూ ఉంటాయి. ఆ పరిమళాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. పనస, బకుళ, లోధ్ర, కర్ణికార, సింసుప, దేవదారు, కాంచన, ఆమ్ర, సుమేరు, లికుచ, హింగుళ, ఏల, లవంగ, కటుఫల, పాటల, ముచుకుంద, ఫలిని, జఘనే ఫల, తాళ, తమాల, సాల, కంకోల, నాగ, భద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమ, గణిక, బంధుజీవ, జంబీర, కురండక, చాంపేయ, కనకద్రుమ, కాలాగురుద్రుమ, చందన, ఖర్జూర, యూథిక, ఇక్షు, క్షీరవృక్ష, ఖదిర, చించ, భల్లాతక, రుచక, కూటజావృక్ష, బిల్వవృక్ష, తులసీవన, మల్లికావన ఇత్యాదిగా తరులతావనాలు ఉన్నాయి. ఉపవనాలు కూడా ఉన్నాయి. రకరకాల బావులు, దిగుడు బావులు మెలమెలలాడుతూ ఉంటాయి. కోకిల రావాలు, భ్రమర నినాదాలు మారుమ్రోగుతూ ఉంటాయి. ప్రతి తరువు నుంచి పుష్పమకరందమో, పరిపక్వ ఫలరసమో ఓడికలు కడుతూ ఉంటుంది. దట్టంగా నీడ అలుముకుని ఉంటుంది. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. పావురాలు, చిలుకలు, గోరువంకలు, హంసలు గుంపులు కట్టి ఎగురుతూ ఉంటే వాటి రెక్కల గాలికి చెట్ల చిటారు కొమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతూ ఉంటాయి. వనమంతటా సుగంధ పరిమళమే. లేడికోనలు కదుపులు కదుపులుగా చెంగనాలు పోతూ ఉంటాయి. నాట్యం చేస్తున్న నెమళుల క్రేంకారాలు,
నేత్రాలకు శ్రోత్రాలకు హాయి గొలుపుతూ ఉంటాయి. మొదటిది అయోమయ ధాతు శిలా నిర్మిత ప్రాకారం, అటుపైని కేవల కాంస్య ప్రాకారం. ఆ తరువాత తామ్రశాల, తామ్ర ప్రాకారం చతురస్రాకారం, ఎత్తు కాంస్య ప్రాకారంలాగానే 7 యోజనాలు. ఈ 2 శాలలకు నడుమ కల్పవృక్షవాటిక. వాటి పువ్వులు బంగారు కాంతులీనుతూ ఉంటాయి. పత్రాలు అంతే. ఫలాలలో గింజలు రత్నాలు. వాటి సుగంధం 10 యోజనాల వరకు వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఎల్లకాలము వసంతుడే సంరక్షిస్తూ ఉంటాడు. అతడే వనపాలకుడు. పుష్పసింహాసనం మీద కూర్చుంటాడు. పుష్ప కిరీటం ధరిస్తాడు. పుష్పఛత్రం ఉంటుంది. పుష్పభూషణ భూషితుడు. పుష్పాసవ ప్రియుడు. కళ్ళు ఎర్రగా మత్తుగా విఘూర్ణిస్తూ ఉంటాయి. మధుశ్రీ మాధవశ్రీ అని అతడికి 2 భార్యలు. చిరునవ్వులు చిందిస్తూ పూలగుత్తలతో బంతులాడుకుంటూ ఉంటారు. అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందర వనంలో దేవతలు గంధర్వులు తమ తమ వనితలతో జంటలు జంటలుగా గాన లోలుపులై విహరిస్తూ కనబడతారు. 10 యోజనాల దూరం వ్యాపించే ఆ సుమగంధమన్నా ఆ వనమన్నా వారికి వల్ల మాలిన ప్రేమ. వసంతలక్ష్మికి అది ఆటపట్టు, వసంత సుకుమారం. తామ్రశాల దాటాక సీస నిర్మిత ప్రాకారం కనిపిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే. తామ్ర సీసశాలలకు నడుమ సంతానవన వాటిక. దాని పువ్వులు 10 యోజన గంధులే. బంగారు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ చెట్ల మొదళ్లలో అమృతరసపూర్ణ ఫలాలుంటాయి. గ్రీష్మర్తువు ఇక్కడ తోటమాలి. అతడికి సుఖశ్రీ శుచిశ్రీ అని 2 భార్యలు. ఎండవేడిమి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతాన వృక్షాల నీడకు చేరుతూ ఉంటాయి. దేవతలు సిద్ధులు విలాసిని మణులతో కలిసి చందన చర్చలు జరుపుకుని ఆ వనంలో విశ్రమిస్తూ ఉంటారు. పుష్పమాలికలు దండిగా అలంకరించుకొని తాళబృంతాలు విసురుకుంటూ శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతూ ఉంటారు. సీసశాల తరువాత అరకూట ప్రాకారం అంటే ఇత్తడి. ఇది 7 యోజనాల ఎత్తే. ఈ 2 శాలలకు మధ్య హరిచందన వృక్షవాటిక. వర్షర్తువు ఇక్కడ వనపాలకుడు. ఇతడి కన్నులు మెరుపుల్లా పింగళ వర్ణంలో తళతళలాడుతూ ఉంటాయి. జీమూత కవచం అంటే మేఘ కవచం ధరించి ఉంటాడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. సహప్రముఖాలుగా వారిధారలు కురిపిస్తూ వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. ఇతడు నభశ్రీ నభస్యశ్రీ స్వరస్య రస్యమాలిని అంబ అతుల నితత్ని అభ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపుణిక వారిధార అనే 12 మంది మదవిహ్వల శక్తులతో వినోదిస్తూ ఉంటాడు. ఈ హరిచందనవనంలో తరువులన్నీ ఎప్పుడూ చిగురు తొడిగే ఉంటాయి. కొత్త తీగలు అల్లుకొని ఉంటాయి. నేలంతా చిప్పగడ్డితో పచ్చగా ఉంటుంది. నదీనదాలు పోటెత్తి హోరెత్తుతూ ఉంటాయి. దేవతలు సిద్ధులు దేవీ పూజా తత్పరులు ఈ వనంలో ధర్మపత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. అరకూటశాల గడిచాక పంచలోహ ప్రాకారం. ఇది అంతే ఎత్తు. ఈ రెండింటికి నడుమ మందార తరువాటిక. నానా పుష్పలతాకీర్ణ నానా పల్లవ శోభిత. శరదృతువు దీని అధిష్ఠాత. ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అని 2 భార్యలు. ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు. పంచలోహశాల దాటాక రజత నిర్మిత ప్రాకారం దర్శనమిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే. దీని శృంగాలు మిలమిలలాడుతూ ఉంటాయి. ఈ 2 ప్రాకారాలకు మధ్యన పారిజాత వనవాటిక. దాని పువ్వులు 10 యోజన గంధులు. దేవీ పరిచారకలు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. హేమంతర్తువు తోటమాలి. ఇతడికి సహశ్రీ సహస్యశ్రీ అని 2 ఇల్లాండ్రు. ఈ తోటలో సిద్ధులు దేవీ వ్రతులు సంచరిస్తూ ఉంటారు. రజతశాల తరువాతది సౌవర్ణ ప్రాకారం. బంగారం కరిగించి ప్రాకారంగా పోశారు. ఎత్తు 7 యోజనాలే. ఈ రెండింటికి నడుమ కదంబవనవాటిక. పుష్ప పల్లవ సంశోభిత. కదంబ మదిరాధారలు ప్రవాహాలు కడుతూ ఉంటాయి. ఆ మకరందాన్ని గ్రోలితే ఆత్మానందం అనుభూతికి అందుతుంది. శిశిరర్తువు దీనికి అధినేత. తపశ్రీ తపస్యశ్రీ అని 2 భార్యలు. వీరితో ఆనందిస్తూ ఉంటారు. ఈ వనంలో మహాసిద్ధులు దేవీ దానాలు చేసిన వారు ధర్మపత్ని సమేతులై
పరివార సహితులై మహానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్వర్ణశాల గడిచాక పుష్పరాగ ప్రాకారం కుంకుమారుణ కాంతులు విరజిమ్ముతూ కనబడుతుంది. రెంటికి నడుమ నేల అంతా పుష్యరాగమయమే. వనాలు, ఉపవనాలు, వృక్షాలు, వృక్షాల వాలాలు, ఎగిరే పక్షులు, కదిలే జంతువులు, పారే నీళ్లు అన్నీ పుష్యరాగమయాలే. మండపాలు, మండప స్తంభాలు, సరస్సులు, కమలాలు ఒక్కటేమిటి, ఈ ప్రాకారంలో సమస్తము పుష్యరాగమయమే. సువర్ణశాల కన్నా ఇది తేజస్సులో 1,00,000 రెట్లు అధికం. ఇటు పైని చెప్పబోయే రత్న ప్రాకారాలకు అన్నింటికీ ఇదే పద్ధతి. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులుంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దిక్పాలకులకు వీరు సమిష్టి రూపాలు. తూర్పు దిక్కున ఉన్నత సౌధ శిఖరాలతో అమరావతి ఉంటుంది. మహేంద్రుడు ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. స్వర్గలోకంలో ఉండే భోగం కన్నా ఇక్కడ భోగం 1000 రెట్లు ఎక్కువ. ఇతడు సమష్టి శతనేత్రుడు కదా. ఐరావతం అధిరోహించి వజ్రాయుధం ధరించి దేవ సైన్య పరిభృతుడై విరాజిల్లుతూ ఉంటాడు. దేవాంగన సేవ్యమానయై సచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. ఆగ్నేయ కోణంలో వన్యపట్టణం, అందులో స్వాహాస్వధాయుక్తుడై అగ్నిదేవుడు సమష్టి రూపం ప్రకాశిస్తూ ఉంటుంది. నిజవాహన భూషాఢ్యుడై నిజ సైన్య గణ పరిభృతుడై దర్శనమిస్తాడు అగ్నిదేవుడు. దక్షిణ దిక్కున యమపురి, అక్కడ దండధరుడు, యమభటులు, చిత్రగుప్తుడు, యముని మహిషం అన్నీ సాక్షాత్కరిస్తాయి. నైరుతి కోణంలో రాక్షస గణ పరిభృతుడై నిజవాహన నిజశక్తి నిజభూషణ విరాజితుడై నిర్వృతి నివసిస్తాడు. ఇతడు ఖడ్గధారి. పశ్చిమ దిక్కున పాశధారి వరుణుడు మహాఝష వాహనారూఢుడై వారుణి మధు విహ్వలుడై నిజశక్తి సమాయుక్తుడై నిజయాదోగణ పరివృతుడై వరుణానీరతాలకుడై విహరిస్తూ ఉంటాడు. వాయువ్య కోణంలో వాయులోకం, వాయుదేవుడుంటాడు. వాయు సాధన సంసిద్ధులైన యోగులు ఇతడి పరివారం. ధ్వజహస్తుడు, విశాలాక్షుడు, మృగవాహనుడు, మరుద్గణ నిజశక్తి పరివృతుడై కదలాడుతూ ఉంటాడు. ఉత్తర దిక్కున యక్షలోకం ఉంది. వృద్ధి శక్తులతో యక్షరాజు కుబేరుడు అక్కడ అధినాయకుడు, నవనిధులకు అధిపతి. ఇతడు తుందిలుడు అంటే పెద్ద పొట్టగలవాడు, ధనాధిపతి. మణిభద్ర, పూర్ణభద్ర, మణిమాన్, మణికంధర, మణిభూషణ, మణిస్రగ్వి, మణికార్ముకధరాది యక్షసేనానులు ఇతడిని పరివేష్టించి ఉంటారు. నిజశక్తి ధరుడై వెలుగొందుతూ ఉంటాడు. ఈశాన కోణాన రుద్రలోకం ఉంది. మహత్తరం, అనర్ఘ రత్న ఖచ్చితం. మహారుద్రుడు దీని అధినేత. ఇతడు కోపిష్ఠి, దీప్తనయనుడు. వీపున ఎప్పుడు అమ్ముల పొదులు, ఎడమ చేతిలో వారి ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు, శతకోటి ధానుష్కులు పరివేష్టించి ఉంటారు. తనతో సమాన బలసంపన్నులై శూలాయుధ పాణులై అసంఖ్యాక రుద్రులతో సన్నద్ధుడై ఉంటాడు. వాళ్ళంతా వికృతాస్యులు, కరాళాస్యులు, నిప్పులు కక్కుతూ ఉంటారు. కొందరు దశహస్తులు, కొందరు శతకరులు, కొందరు సహస్రభుజులు, దశపాద దశగ్రీవ త్రినేత్రోగ్రమూర్తులు, మరికొందరు అంతరిక్ష చరులు, భూమి చరులు. రుద్రాధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు. ఇది రుద్రలోకం. భద్రకాళీ ప్రముఖ మాతృకలతో పరివృతయ్యై రుద్రాణీకోటి ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది. డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు, వీరితో మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు. రుండమాలాధరుడై సర్పభూషా విభూషిత కరకంధరుడై వ్యాఘ్ర చర్మ పరిధానుడై గజచర్మం ఉత్తరీయంగా చితాభస్మ విలిప్త సర్వశరీరుడై ప్రమథగణ సంస్తూయమానుడై ఢమరుధ్వనులతో దిక్కులను చెవిటిపరుస్తూ అట్టహాస ఆస్ఫోటిత అంటే జబ్బ చరుపులు ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్ల చేస్తూ భూత సంఘంతో కొలువు తీరిన భూతావాసుడు మహీసుడు ఈ ఈశాన దిక్పతి. పేరు కూడా ఈశానుడే. ఈ పుష్యరాగ ప్రాకారం దాటాక పద్మరాగ ప్రాకారం. అది కుంకుమ కాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఇది 10 యోజనాల ఎత్తే. ఈ రెండింటి నడుమ ఉన్న నేల, చెట్లు, చేమలు సమస్తము ఇందాకటిలాగానే పద్మరాగమయం. ఈ ప్రాకారంలో నానాయుధ ధారిణులు, రత్నభూషాభిభూషితలు, 64 వీరవనితలు ఉంటారు.
వీరిలో ఎవరి లోకం వారికి ఉంది, ఎవరి నాయకుడు వారికి ఉన్నాడు. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే స్వస్వవాహన స్వస్వలోక జనసహితులై గుమికూడి ఉంటారు. వీరంతా మహాశక్తికి కళాంశ రూపాలు. వారి పేర్లు చెప్తాను. పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయా, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టిస్థితి సంహృతి, సంధ్యామాత, సతీ, హంసి, మర్దిక, వజ్రికాపూర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్ఠి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, అపర, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశ్వరి నామాలతో మహాశక్తి కళారూపాలు చతుషష్ఠి. వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలికలు చప్పరిస్తూ అగ్నులు వెళ్ళగక్కుతూ ఉంటారు. సప్త సముద్రాలను తాగేస్తాం, సృష్టినంతటినీ సంహరిస్తాం, అగ్నిదేవుణ్ణి చప్పరిస్తాం, వాయువును స్తంభింపజేస్తాం, అఖిల జగత్తును భక్షిస్తాం అని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ ధనుర్బాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధం అంటూ ఉరకలు వేస్తూ ఉంటారు. వీళ్ళు దంష్ట్రల్ని పటపటలాడిస్తూ ఉంటే దిక్కులు చిల్లులు పడతాయి. వీళ్ళది పూర్తిగా రాగి జుట్టు, రాగి తీగల్లాగా నెక్కబొడుచుకొని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికి శతాక్షౌహిణిలో సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగలుగుతుంది. వీళ్ల సైన్యం కూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్ళు చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. యుద్ధ సామగ్రి అంతా ఈ కక్ష్యలో నిలవ ఉంటుంది. గజాశ్వరథాలకు లెక్కలేదు. పద్మరాగ ప్రాకారం దాటగానే గోమేధిక ప్రాకారం కనబడుతుంది. అది 10 యోజనాల ఎత్తే. జపా కుసుమ కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. ఈ కక్ష్యలో నేల, నింగి, చెట్టు, పుట్ట, సమస్త వస్తు సామగ్రి అంతా గోమేధికమయం. భవనాలు, స్తంభాలు, చెరువులు, నూతులు అన్నీ గోమేధిక నిర్మితాలే. ఈ కక్ష్యలో 32 మంది మహాదేవీ శక్తులు నివసిస్తారు. వారి చేతుల్లో గోమేధికాలు పొదిగిన భీషణాయుధాలు ఉంటాయి. వారి భూషణాలు గోమేధిక నిర్మితాలే. వీరికి ప్రత్యేక లోకాలున్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. ఎల్లవేళలా కయ్యానికి కాలు దువ్వుతారు. పిశాచ వదనలు, స్వర్లోక వాసులు వీరిని పూజిస్తారు. ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ కొట్టు కొట్టు, తన్ను తన్ను, చింపు చింపు, కాల్చు కాల్చు అంటూ ఉంటారు. రణప్రియలు. ఒక్కొక్క శక్తి దగ్గర దశాక్షౌహిణుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను మట్టుపెట్టగలదు. సేనాశక్తిని వర్ణించి చెప్పడం కష్టం. రథగజాశ్వ శస్త్రాస్త్రాలకు లెక్కలేదు. సర్వయుద్ధ సమారంభాలు ఇక్కడి నుంచే. వీరి పేర్లు కూడా చెప్తాను. పాపాలు నశిస్తాయి వింటే. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహూ, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, రుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతిదండి, ముండిని, సేదుఖండ, శిఖండిని, నిశుంభశుంభ మథిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని నామధేయలు. వీరిలో ఎవరికి కోపం వచ్చినా మరిక బ్రహ్మాండం లేనట్టే. ఎప్పుడూ ఎక్కడా పరాజయమంటూ ఎరుగరు. గోమేధిక ప్రాకారం గడిచాక వజ్రమయశాల. ఇది అంతే ఎత్తు. గోపురాలు, ద్వారాలు యథాతథం. కవాటాలు, వాటి గొలుసులు, గడియలు వజ్ర నిర్మితాలే. ఈ కక్షలో ఉన్న సమస్త వస్తుజాలము, మందిరాలు, జంతుపక్షి బృందము, వాపీకూప తటాకాదికము అంతా వజ్రమయం.
ఇక్కడ శ్రీ భువనేశ్వరి పరిచారకులు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క పరిచారిక చేతి కింద 1,00,000 మంది దాసీ జనం ఉంటారు. అందరూ మదగర్భితలు, తాళబృంత ధరలు. కొందరు చేతుల్లో చషకాలు అంటే పానపాత్రలు ఉంటాయి. కొందరి చేతుల్లో తాంబూల పాత్రలు. కొందరు ఛత్రధారిణులు, చామరధారిణులు, వస్త్రధారిణులు, పుష్పమాలికాధారిణులు, ఆదర్శధారిణులు అంటే అద్దాలు, కుంకుమ లేపన ధారిణులు, కజ్జల ధారిణులు, సింధూర చషక ధారిణులు. మహాదేవికి కావలసిన అలంకరణ సామగ్రి అంతా కూడా సర్వసన్నద్ధం చేసుకొని పట్టుకొని పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరిలో కొందరు మకరికాపత్ర నిర్మాణంలో నేర్పరులు, కొందరు పాద సంవాహనంలో, కొందరు భూషాకరణంలో, కొందరు పుష్పమాలికాకరణంలో, కొందరు పుష్పాలంకరణలో, ఇలా ఒక్కొక్క విద్యలోనూ కొందరు నేర్పరులు. అందరూ బహువిలాస చతురులే. అందరూ యువతులే. చీరలు కట్టుకొని కొంగు బిగించి కళకళలాడుతూ ఉంటారు. దేవి కృపాలేశానికి నోచుకొని జగత్రయాన్ని తుచ్చీకరించిన గర్వం ఠీవి వీరి ముఖంలో కదలికల్లో కనబడుతూ ఉంటుంది. వీరే అమ్మవారికి దూతికలు, శృంగారమద గర్వితలు. వీరి పేర్లు చెప్తాను, విని ఆనందించు. అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల నామధారిణులు. మెరుపు తీగల్లాంటి సుందరీమణులు. కాంచి కంకణ కింకిణి గణజణత్కారాలతో, మంజు మంజీర సింజానాలతో ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటారు. సర్వకార్య నిపుణులు, వేత్రహస్తలు. వీరి నివాస సదనాలు ఈ ప్రాకారంలో మనోహరంగా ఉంటాయి. కన్నులున్నందుకు ఒక్కసారైనా చూచి తీరాల్సిందే. ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు, అడుగడుగున ఖడ్గధారుణుల కావలి. వజ్ర ప్రాకారం గడిచి వెళ్ళాక వైడూర్య ప్రాకారం, ఎత్తు 10 యోజనాలు. గోపుర ద్వారాలు యథాపూర్వంగానే. వైదూర్య భూమి, వైదూర్య మందిరాలు, వైదూర్య వీధులు, వైదూర్య రథ్యలు, వాపి కూప తటాక స్రవంతుల గట్టులు, ఒడ్డులు వైదూర్యమయాలు. వాటిలో ఇసుక కూడా వైదూర్యమయమే. వృక్ష వితర్దికలు వైదూర్య నిర్మితాలు. ఈ కక్ష్యలో 8 దిక్కుల అష్టమాతృకల మహాసౌధాలు ఉంటాయి. వీరు ప్రతి బ్రహ్మాండం మాతృకల సమిష్టి రూపాలు. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ. వీరు సప్తమాతృకలు. 8వ మాతృక పేరు మహాలక్ష్మి. బ్రహ్మ రుద్రాది దేవతలకు వీరు సమాకారాలు. జగత్ కళ్యాణకారిణులు. సేనా సమావృతలై పరిచారక గణ సేవతలై విరాజిల్లుతూ ఉంటారు. ఈ ప్రాకారం 4 ద్వారాల దగ్గర సాలంకృతాలై మహేశ్వరి వాహనాలు సన్నద్ధంగా ఉంటాయి. 1,000 ఏనుగులు, 1,000 గుర్రాలు, 1,000 పల్లకీలు, హంస, సింహ, మయూర, గరుడ, వృషభాదులు. వీటిని పూంచిన రథాలు 1,000 సంఖ్యలో జెండాల రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పార్ష్ణిగ్రాహులు సిద్ధం. వివిధ చిహ్నాలతో వాద్య విశేషాలతో 1,000 విమానాలు వేచి ఉంటాయి. వైదూర్య ప్రాకారం గడిస్తే ఇంద్రనీల ప్రాకారం. ఇది దశయోజనోత్తుంగమే. కక్ష్యలో మధ్యభాగమంతా ఇంద్రనీలమణిమయమే. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది బహుయోజన విస్తృతం. షోడశారం 16 రేఖలుంటాయి. షోడశ కోణాలతో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇందులో 16 శక్తులకు 16 సౌధాలున్నాయి. అన్ని సౌకర్యాలతో, అన్ని సౌందర్యాలతో, అన్ని సమృద్ధులతో తులదూగుతూ ఉంటాయి. ఈ షోడశ శక్తుల పేర్లు ఏమిటంటే కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. వీరంతా కూడా నీలమేఘాల్లాగా ఉంటారు. కరవాలాలు ధరించి ఉంటారు. అఖేటక ధారిణులు, యుద్ధప్రియలు. వీరు జగన్మాతకు సేనానులు, ప్రతి బ్రహ్మాండ శక్తులకు నాయికలు. దేవీ శక్తిని ఆవహింపచేసుకొని బ్రహ్మాండాలను క్షోభపెడుతూ ఉంటారు. నానారథ సమారూఢలు, నానాశక్తి సమన్వితలు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు. ఇంద్రనీల ప్రాకారాన్ని గడిచి వెడితే ముక్తామయ ప్రాకారం. ఎత్తు 10 యోజనాలు.
కక్ష్యలో సమస్తము ముక్తామయం. ఇక్కడ అష్టదళ పద్మం ఉంటుంది. ముక్తామణి గణాకిరణం అతి విస్తృతం. దీనిలో అష్టమంత్రిణులుంటారు. మహాదేవి సమానాకారాలలో ఆ తల్లి ఆయుధాలు 8 ధరించి సిద్ధంగా ఉంటారు. దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తారు. దేవికి ఇంగితజ్ఞలు, పండితలు, సర్వకార్య నిర్వహణ దక్షలు, స్వామి కార్యపరాయణలు, దేవి అభిప్రాయాన్ని తెలుసుకోవడంలో నేర్పరులు, అతి సుందరులు, నానాశక్తి సమన్వితలు. ప్రతి బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితో ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు. మహాదేవికి మంత్రిణులైన ఈ 8 పేర్లు ఏమిటంటే అనంగకుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు అరుణవర్ణంలో ఉంటారు. పాస అంకుశ వర అభయహస్తలు. విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియపరుస్తూ ఉంటారు. ముక్తాప్రాకారం దాటాక మరకత ప్రాకారం. ఈ సాలము దశయోజనోన్నతమే. నానా సౌభాగ్య సంయుక్తం, నానా భోగ సమన్వితం. కక్ష్యలో మధ్యభూమి, సదనాలు సమస్తము మరకతమయమే. ఇక్కడ షట్కోణ పద్మం ఉంది. పూర్వకోణంలో గాయత్రీ సహితుడై చతుర్ముఖుడు, కుండిక, అక్షమాల, అభయహస్త, దండాయుధరుడై నివసిస్తూ ఉంటాడు. గాయత్రీదేవి కూడా అలాగే ధరించి ఉంటుంది. గాయత్రీ చతుర్ముఖుల సర్వరూపాలు ఇక్కడే ఉంటాయి. 4 వేదాలు, సకల శాస్త్రాలు, వ్యాహృతులు, స్మృతులు, పురాణాలు మూర్తి ధరించి సేవిస్తూ ఉంటాయి. నైరుతి కోణంలో శంఖ, చక్ర, గదా, పద్మాలు ధరించి సావిత్రి, విష్ణుమూర్తులు ఉంటారు. వీరి సకల రూపాలు ఇక్కడే ఉంటాయి. వాయుకోణంలో పరశు, అక్షమాల, వరదాభయహస్తాలతో సరస్వతీ మహారుద్రులు ఉంటారు. వీరి రూపభేదాలు ఇక్కడే ఉంటాయి. 64 ఆగమాలు అన్నీ రూపుదాల్చి సేవిస్తూ ఉంటాయి. ఆగ్నేయ కోణంలో రత్నకుంభ, మణికరండాలు ధరించి మహాలక్ష్మి కుబేరులు ఉంటారు. వారుణ మహాకోణంలో అంటే పశ్చిమంలో పాస అంకుశ ధనుర్బాణధరులై రతిమన్మథులు ఉంటారు. వివిధ శృంగార భేదాలు మూర్తి ధరించి సేవిస్తూ ఉంటాయి. ఈశాన్య కోణంలో పాశాంకుశధరులై పుష్టి విఘ్నేశ్వరులు ఉంటారు. గణేశ విభూతులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ప్రతి బ్రహ్మాండంలో ఉండే బ్రహ్మాదులకు సమిష్టి రూపాలు వీరందరూ. జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు. మరకతశాలం దాటాక ప్రవాళ ప్రాకారం. దశయోజన సమున్నతం, కుంకుమారుణ వర్ణం. కక్ష్యలో అన్నీ ఇలాగే ప్రవాళమయాలు. ఇక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్ఛుష్మ అని వీరి పేర్లు. పంచభూత సమప్రభలు, పాశాంకుశ వరదాభయహస్తలు, అమితభూషణులు, దేవీ సమాన వేషాఢ్యులు, నవయౌవన గర్వితలు. ప్రవాళశాలం గడిచాక నవరత్న ప్రాకారం. ఇది మహాప్రాకారం, బహుయోజనోన్నతం. కక్ష్యలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయదేవి బృందం ఉంటుంది. మహాదేవి అవతారాలన్నీ కూడా ఉండేది ఇక్కడే. మహావిద్య, మహాభేదాలు ఉంటాయి. నిజావరణ దేవీ బృందంలో నిజభూషణ వాహన సహితలై సర్వదేవీ సమూహము కోటి సూర్య ప్రభలు విరజిమ్ముతూ ఉంటుంది. సప్తకోటి మహామంత్రాల అధిష్టాన దేవతానీకము ఉండేది ఇక్కడే. నవరత్నశాలం దాటి వెడితే చింతామణి గృహం దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేల సంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంతమణి నిర్మితాలు. వీటి కాంతుల తళతళలతో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువు ఒక పట్టాన కంటికి కనిపించదు. చింతామణి గృహం అదే దేవీ సదనం. 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అని వరుసగా వాటి పేర్లు. అనేక వితాన సంయుక్తాలు, అనేక ధూప పరిధూపితాలు, కాంతిలో కోటి సూర్య సమానాలు. ఆ శుభమండపాలకు చుట్టూ కాశ్మీరవనం, మల్లికావనం, కుందవనం. వాటిల్లో అసంఖ్యాక కస్తూరి మృగాలు మృగమదాన్ని స్రవిస్తూ ఉంటాయి. అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణం.
దానికి రత్న నిర్మిత సోపాన పంక్తి, అందులో మహాపద్మవనం, పద్మాలపై ముసురుకొనే గండు తుమ్మెదలు, వాటి ఝంకారాలు, హంసకారండవాది జలపక్షి బృందాలు, వాటి కలకూజితాలు, దిక్తటాలకు వ్యాపించే సుమమధుర పద్మ పరిమళం. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. శృంగార మంటపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో తపస్సులకు, దేవీ ఆరాధన తత్పరులకు, యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3వ మంటపంలో జ్ఞానోపదేశాలు చేస్తూ ఉంటుంది. 4వ ఏకాంత మండపంలో మంత్రిణులతో కలిసి నిత్యము జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూ ఉంటుంది. చింతామణి గృహంలో 10 సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తితత్వాలు 10 సోపానాలు. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు 4, దానికి ఖురాలు అంటే కోళ్ళు. ఫలకమేమో సదాశివుడు, దానిమీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లుతూ ఉంటాడు. మహాదేవియే విలాసార్థం ద్విధాభూత అంటే 2గా అయ్యిందని తెలుసు కదా. సృష్టికి ఆదిలో ఇతడే తదర్థాంగ మహేశ్వరుడు, కందర్ప దర్పనాశకుడు, కోటి కందర్ప సుందరుడు, పంచవక్త్రుడు, త్రినేత్రుడు, మణిభూషణ భూషితుడు, పరశు హరిణ వరద అభయహస్తుడు, 16 ఏళ్ల పడచువాడు, మహాసర్వేశ్వరుడు, కోటి సూర్య ప్రతీకాసుడు, కోటి చంద్ర సుశీతలుడు, శుద్ధ స్ఫటిక సంకాసుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది ఆ భువనేశ్వరి. 9 రత్నాలు పొదిగిన కాంచీదామం అంటే వడ్డాణం, మేలిమి బంగారంలో వైదూర్యాలు తాపించిన అంగదాలు, శ్రీచక్ర రూపములో ఉండే తాటంకాలు, వాటి తళతళలతో మెరిసిపోతున్న ముఖపద్మం, అర్ధచంద్ర రేఖను జయించే నెన్నొసలు, దొండపండుల్లాంటి పెదవులు, కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకున్న ఫలభాగం, శిరస్సున సూర్య చంద్రుల్ని తనలో ఇమిడ్చుకొనే దివ్య చూడామణి, ఉదయభాను బింబంలాంటి నాసాభరణం అంటే ముక్కు పుడక, మేలి ముత్యాలు వేలాడుతున్న చింతాక పతకం, చందనం కర్పూరం కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్తనమండలం, విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూ ఉంటుంది. శంఖంలాంటి మెడ, దానిమ గింజల్లాంటి పలువరస, అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు, మదించిన తుమ్మెదలు, కదలాడుతున్న ముంగురులతో మురుపైన ముఖపద్మం, ఏనాడు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖం, జాహ్నవీ జలావర్తం వంటి పొక్కిలి, మాణిక్య శకలాలు పొదిగిన ఉంగరాలు అన్ని వేళ్లకు, పద్మపత్రాల్లాగా ముచ్చటైన 3 కన్నులు, పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరి శరీర కాంతికి సాటి రావచ్చు. చేతులకు రత్న కంకణాలు, వాటికి రత్న కింకిణులు అంటే చిరుమువ్వలు, మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, వాటికి అందాల పతాకాలు, రత్నాంగుళీయకాల కాంతులతో రత్న కంకణాల ప్రభలతో ధగధగలాడుతున్న చేతులు, అమ్మవారు ధరించిన కంచెలకు అంటే రవిక రత్నాల బుటాలు, మల్లికా పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాసం, అందులో తురిమిన మల్లెచెండ్లు, వాటి కోసం మోగుతున్న తేటి పిండ్లు అంటే తుమ్మెద గుంపులు, సువృత్త నిబిడోత్తుంగ కుచభారాలస ఆ శివ పాశాంకుశ వరదాభయ హస్తచతుష్టయ విరాజిత ఆ సురపూజిత సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగవల్లరి సౌందర్యధారా సర్వస్వ అనిర్వ్యాజ కరుణామయి నిజసల్లాప మాధుర్య తిరస్కృత కచ్చపి కోటీందు కోటీన కాంతిమయి సఖీజన దాసీజన దేవాంగన దేవతా బృంద పరివేష్టిత ఇచ్ఛాజ్ఞాన క్రియా శక్తిత్రయ సమన్విత లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయా బుద్ధి మేధా స్మృతి లక్ష్మి. వీరు అక్కడ ఉండే దేవాంగనలు. జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ధ్రి అఘోర మంగళ ఈ 9 మంది పీఠశక్తులు పరాంబికను సేవిస్తూ ఉంటారు. పరమేశ్వరికి పార్శ్వ భాగంలో శంఖ పద్మ నిధులు 2 ఉంటాయి.
వాటి నుంచి నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు వెలువడుతూ ఉంటాయి. ఇది సుధాసముద్రం వరకు ప్రవహించి అందులో లీనమవుతాయి. భువనేశ్వరీదేవి తన వామాంక భాగాన విరాజిల్లుతోంది. కాబట్టే మహేశుడికి సర్వేశ్వరత్వం సిద్ధిస్తోంది. ఆ చింతామణి గృహం సహస్ర యోజన విస్తీర్ణం. దీనికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూ ఉంటుంది. మహాప్రళయంలో గాని పునఃసృష్టిలో గాని అవసరాన్ని బట్టి ఇది సంకోచ వికాసాలు నిత్యం పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తుంది కాబట్టి శాలలన్నింటిలోకి ఈ చింతామణి గృహమే కాంతి పరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవనాగ మనుష్య జాతుల దేవీ ఉపాసకులందరూ కూడా చేరేది ఇక్కడికే. దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికి, దేవీ నిరంతరార్చన తత్పరులకు గమ్యం ఇదే. ఇక్కడ దేవి మహోత్సవ స్వరూపిణి. ఘృత, దుగ్ధ, దధి, మధుకుల్యలేకాక, ద్రాక్షారస, జంబూరస, ఆమ్రరస, ఇక్షురస జీవనదులు వేల సంఖ్యలో ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ. కోరుకున్న ఫలాలను ఇచ్చే వృక్షాలు, వాపీకూప తటాకాలు, కోకొల్లలు అన్నీ ఫలప్రదాలే. ఏదీ తక్కువది కాదు. అక్కడ నివసించే వారికి రోగాలు గాని, జుట్టు నెరిసే మొసలితనం గాని ఎప్పుడూ రాదు. చింతలు లేని, కామక్రోధ మాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యవ్వనులే, స్త్రీ సహితులే, సహస్రాదిత్య వర్చసులే. శ్రీ భువనేశ్వరిని సతతము భజిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యం పొందితే, కొందరు సామీప్యాన్ని, కొందరు సారూప్యాన్ని, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు, సకల మహావిద్యలు రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను, ఆ శివను, ఆ కారణ బ్రహ్మరూపను, ఆ మాయా శబల విగ్రహను నిరంతరము ఉపాసిస్తూ ఉంటాయి. మహత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయం. కోటి సూర్య చంద్రులు గాని, కోటి మెరుపులు గాని, కోటి అగ్నులు గాని దాని కాంతిలో కోట్యంశలో కోట్యంశానికైనా సాటిరావు. ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాసం, ఒక్కొక్కసారి మరకత ఛవిమంతం, ఒక్కొక్కసారి విద్యుద్భాను సమఛాయం, ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండ నిభం, ఒక్కొక్కసారి విద్యుత్కోటి మహాధారా సారకాంతితతం, ఒక్కొక్కసారి సింధూర నీలేంద్రం, ఒక్కొక్కసారి మాణిక్య సదృశఛవి, హీరసార మహాగర్భ ధగద్ధగిత దిక్తటం, దావానల సమం, తప్తకాంచన సన్నిభం, చంద్రకాంతమణి కాంతి తుల్యం, సూర్యోద్గార సమం. దాని శృంగాలు, ప్రాకార గోపురాలు రత్నమయాలు. అక్కడ చెట్లకు రత్నపత్రాలు, రత్న ఫలాలు, నర్తించే మయూరాలు, మణితధ్వనులు చేసే పావురాలు, కాకలీస్వరాలు వినిపించే కోకిలలు, సుఖాలాపాలు మారుమ్రోగుతూ ఉంటాయి. తేటనీటితో నిండిన సరోవరాలు, వాటిలో వికసించే రత్న పంకజాలు, శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు, మందమారుతానికి కదలాడుతున్న చెట్లు, ఇవన్నీ ఆ మణిద్వీపములో పంచేంద్రియ తర్పణం చేస్తాయి. చింతామణి గృహ కాంతులు నిండిన ఆకాశం, రత్నకాంతులతో ధగధగలాడుతున్న దిగంతాలు, వృక్షలతాకుసుమ గంధ పరిపూరితం, ధూపధూపితం. ఇది మహోజ్వల మణిద్వీపం. అక్కడున్న మందిరాలలోని నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీల నుంచి వెలువడుతున్న కాంతి పుంజాలతో దశ దిశలను సమ్మోహపరుస్తూ ఉంటుంది. అది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ఠ, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకి పరసీమ, పరాక్రమానికి చివరి మాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకు, దయా గుణానికి చివరి పలుకు. బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూ ఉంటాయి. అది ఆనందానుభవానికి చివరి మెట్టు. ఇది మహత్తరమైన మణిద్వీపం. మహాదేవికి పరం స్థానం, సర్వలోకోత్తమోత్తమం. దీన్ని స్మరిస్తే చాలు పాపాలు నశిస్తాయి. అవసాన సమయములో గుర్తు చేసుకోగలిగిన వారు అక్కడికే వెళతారు. దీన్ని నిత్యము వినేవారికి, పఠించేవారికి భూత ప్రేత పిశాచాది బాధలు ఉండనే ఉండవు.
నూతన గృహ నిర్మాణ సమయములో వాస్తు యజ్ఞంలో దీన్ని తప్పకుండా పారాయణ చెయ్యాలి. సకల శుభాలు కలుగుతాయి.